సో ప్రెజెంట్ వెబ్‌సైట్ అలాగే బ్లాగ్స్. సో ఇవి ఎలా ఉపయోగపడుతుంది? అలాగే ఇవి రెండిటి వల్ల మనకి ర్యాంకింగ్ జనరేట్ అవుతుందంటారా? అంటే ఏ టూల్స్ వాడొచ్చంటారు? యెస్. వాడొచ్చు మేడం. నేను వెబ్‌సైట్, బ్లాగ్ 2 యూజ్ అవుతాయి మేడం మార్కెటింగ్ పరంగా. లెట్స్ ఒక బిజినెస్ ఉందనుకుంటే ఆ బిజినెస్ ఎగ్జాంపుల్‌గా మనము టాక్స్ కన్సల్టెంట్ ఆర్ ఎనీ బిజినెస్ అనుకుందాం. ఇప్పుడు ఆ బిజినెస్ పర్సన్ ఉన్నాడు. అతను సర్వీసెస్ ఇస్తాడు. ఆ సర్వీసెస్ ఇస్తున్న విషయము కస్టమర్‌కి తెలియాలి. కస్టమర్‌కు ఇక్కడే అన్నమాట మార్కెటింగ్ యూజ్ అయ్యేది. కస్టమర్ వచ్చి ఏం చేస్తాడు? గూగుల్లో వెతుకుతారు లేదా సోషల్ మీడియాలో వెతుకుతారు. ఎక్కడ నాకు ట్యాక్స్ కన్సల్టెంట్ ఫలానా ప్లేస్ హైదరాబాద్ అని కానీ అలా కానీ వెతుకుతారు. ఆ వెతికినప్పుడు మీ వెబ్సైట్ టాప్లో రావాలి. ఇదే ర్యాంకింగ్ అనమాట. ఆ వెబ్సైట్ వస్తే మీకు ఆ విజిటర్స్ ర్యాంకింగ్ వస్తేనే విజిటర్ వస్తాడు, ఆ పర్సన్ వస్తాడు. ఆ పర్సన్ మీకు కాల్ చేయొచ్చు, దాని తర్వాత మీకు కస్టమర్ అవ్వచ్చు. మీరు అక్కడ కనబడట్లేదు అనుకోండి, ఎవరైతే కనబడతారో వాళ్ళకి వెళ్తుంది బిజినెస్ అంతా. మరి టెక్నిక్స్ అంటే ఎలా వాడాలి? ఒకవేళ గూగుల్లో టాప్లో ర్యాంకింగ్ అవ్వాలి అంటే ప్రతి వెబ్సైట్కి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అని ఒకటి ఉంది మేడం, ఆ ప్రక్రియ. అదంతా చేయాల్సి ఉంటుంది. ఆ వెబ్సైట్కి చేస్తే మనం టాప్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది చేయకపోతే రాదు ఏ వెబ్సైట్కైనా సరే. జస్ట్ వెబ్సైట్ ఉంటే వేస్ట్ మేడం. దాన్ని మనం ప్రాపర్గా మార్కెటింగ్ ఇంజిన్గా ఉండగలగాలి. దాని నుంచి మనకి ఎంక్వైరీస్ రావాలి, దాని నుంచి కొన్ని కస్టమర్స్ రావాలి. అప్పుడు కదా రెవెన్యూ వచ్చేది అనమాట. సో డిజిటల్ మార్కెటింగ్ అంటేనే అది మేడం. ఆన్లైన్లో ఉన్న వాళ్ళని వెతికి, అంటే ఎవరైతే మన బిజినెస్ గురించి వెతుకుతారో, యాక్టివ్గా సర్చ్ చేస్తున్నారో, లేదా కొన్నిసార్లు మనమే వాళ్ళ దగ్గరికి వెళ్తాం యాడ్స్ ద్వారా, వెళ్ళి మనల్ని మనం ప్రమోట్ చేసుకుంటూ కస్టమర్స్ని స్లోగా మనం పెంచుకోవడం అనమాట ఆన్లైన్ ద్వారా. ఇక్కడ వెబ్సైట్ యూజ్ అవుతుంది, బ్లాగ్ కూడా యూజ్ అవుతుంది మేడం. బ్లాగ్ అనేది ఇక్కడ ఎడ్యుకేషన్. ఇప్పుడు కంపెనీ రిజిస్ట్రేషన్ చేయాలనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? హౌ టు రిజిస్టర్ ఏ కంపెనీ అని టైప్ చేస్తారు. సో దానికి సంబంధించి మనం బ్లాగ్ రాసి వాళ్ళకి కనుక వెళ్తే ఆ బ్లాగ్ టాప్లో వచ్చింది అనుకోండి, మనం ఇదంతా చెప్తూనే మీరు కంపెనీ రిజిస్ట్రేషన్ కావాలనుకుంటే ఈజీగా మీరు ఈ నెంబర్కి కాల్ చేయండి అని కానీ, ఒక ఫామ్ ఫిల్ చేయండి అని కానీ ఇస్తే దట్ ఈస్ హౌ వి జనరేట్ లీడ్స్. అక్కడ నుంచి వస్తాయి. వీళ్ళు కాల్ చేసి వీళ్ళు క్లోజ్ చేసుకోగలుగుతారు అనమాట ప్రాసెస్ అంతా. సో బిజినెస్ అంతా అక్కడే మేడం. వాళ్ళని పట్టుకోవడం అనమాట. పట్టుకోవడం, వాళ్ళ నంబర్, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, సర్వీసెస్ డెలివరీ చేయడం అనమాట. ఒక్కొక్క ప్రోడక్ట్ అయితే డైరెక్ట్గా కొనేస్తారు కూడా అక్కడే కదా మేడం. సో ఇట్లా అంతా వెబ్సైట్ అయినా బ్లాగ్ అయినా 2 యూజ్ అవుతాయి మార్కెటింగ్ కోసం. ఏ బిజినెస్కైనా దాన్ని యూటిలైజ్ చేసుకోగలగాలి. చాలా మంది వెబ్సైట్ ఎందుకు పెట్టుకుంటారంటే వెబ్సైట్ ఉందని చెప్పుకోవడానికి పెట్టుకుంటారు. కొంతమంది జస్ట్ ఏదో విజిటింగ్ కార్డులో ఒకటి వెబ్సైట్ ఉందని పెట్టుకోనికి, నాకు కూడా ఒక వెబ్సైట్ ఉందని. అట్లా కాకుండా నిజంగా అది మార్కెటింగ్ కనుక చేయగలిగినట్టు అది 24/7 పనిచేస్తుంది మేడం. ఒక సేల్స్ పర్సన్ హైర్ చేసుకున్నట్టే 24 గంటలు కదా. దానిలో ఉన్న కంటెంట్ వాళ్ళని కన్వర్ట్ చేయగలగాలి సేల్స్గా. అలా కంటెంట్ అలా ఉండగలగాలి. కంటెంట్ రైటర్స్ మెయిన్ జాబ్ అదే అనమాట. సో అలా పెట్టుకోగలిగితే బెటర్ అనమాట. ర్యాంక్ కూడా కాగలగాలి. ఇదంతా డిజిటల్ మార్కెటర్ చూసుకుంటాడు. ఎందుకు విజిటర్ వచ్చి కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, ఏం చేంజెస్ చేయాలి, దట్ ఈస్ హౌ హి వర్క్స్. సో ఇదంతా